హాయ్ వెల్కమ్ టు టెక్ కవి. నేను మీ కీర్తిసాగర్. మనం వేసుకునే షూస్లో కానీ చెప్పుల్లో కానీ రెండు చెప్పుల మధ్య 1 మిల్లీమీటర్ డిఫరెన్స్ ఉందనుకోండి, అది చూసేవాళ్ళే కాదు, వేసుకునే మనం కూడా నోటీస్ చేయలేం. శాంసంగ్ లాస్ట్ ఇయర్ లాంచ్ చేసిన S24 అల్ట్రాకి ఈ ఇయర్ లాంచ్ చేసిన S25 అల్ట్రాకి మధ్య స్క్రీన్ సైజ్ కొద్దిగా పెంచారు, రఫ్గా 2.5 మిల్లీమీటర్స్. అలాగే స్క్రీన్ చుట్టూ ఉన్న బెజల్ సైజ్ కొద్దిగా తగ్గించారు, రఫ్గా 15%. దీనివల్ల డిస్ప్లే సైజ్ కొంచెం పెరుగుతుంది. ఇవేవి మనం నార్మల్గా రెండు మొబైల్స్ పక్కన పెట్టి చూస్తే అంతగా నోటీస్ చేయలేము. స్క్రీన్ విషయంలోనే డైనమిక్ AMOLED 2x డిస్ప్లేని కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఆర్మర్ 2తో తీసుకొస్తున్నారు. దీన్ని కూడా మనం నోటీస్ చేయలేం. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి వెయిట్లో కూడా కొంచెం డిఫరెన్స్ ఉంది. దీన్ని మనం ఒట్టి చేతులతో పరీక్షించాలని ప్రయత్నించినా కూడా తెలుసుకోలేం. S25 అల్ట్రాలో షార్ప్ ఎడ్జెస్ కాకుండా కొంచెం రౌండెడ్ ఎడ్జెస్ ప్రొవైడ్ చేశారు. దీన్ని మనం చూడగానే గుర్తించవచ్చు. అలాగే వాడేటప్పుడు కూడా కంఫర్ట్లో డిఫరెన్స్ అనేది మనకు తెలుస్తుంది. ఈ ఒక్క రౌండెడ్ ఎడ్జెస్ విషయంలో తప్ప మిగతా చేంజెస్ అన్ని కస్టమర్స్ నోటీస్ చేయలేరని తెలిసినా కూడా శాంసంగ్ ఈ చేంజెస్ అన్ని ఎందుకు తీసుకొచ్చినట్లు, దీనివల్ల కస్టమర్స్కి ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది? బ్యాటరీ సైజు పెంచలేదు, ఓకే. ఫాస్ట్ ఛార్జింగ్ ఇంప్రూవ్ చేయలేదు, ఓకే. లేటెస్ట్ టెక్నాలజీ అయినటువంటి సిలికాన్ కార్బన్ బ్యాటరీస్ కాకుండా యూజువల్గా వాడే లిథియం అయాన్ బ్యాటరీసే వాడుతున్నారు, అది కూడా ఓకే. మరి గెలాక్సీ మొబైల్స్లో ఎప్పుడు చూడనంత బ్యాటరీ లైఫ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందంటున్నారు, అది ఎలా సాధ్యం? మనం ఇందాక చెప్పుకున్న సైజ్ ఇంప్రూవ్మెంట్స్ వల్ల ఆల్రెడీ ప్రీవియస్ మొబైల్స్లో ఉన్న వేపర్ కూలింగ్ ఛాంబర్ స్థానంలో 40% పెద్దదైనటువంటి వేపర్ కూలింగ్ ఛాంబర్ని తీసుకొస్తున్నారు. దీంతోపాటు ఏఐలో సహజంగా వచ్చిన అడ్వాన్స్మెంట్స్ వల్ల ఏఐ ఆప్టిమైజేషన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. కంటికి కనిపించిన మిత్రుడి వల్ల లభించే బయటికి కనిపించిన ప్రతిఫలం ఇది. ఇక బ్యాటరీ కెపాసిటీని నమ్మస్ రూపంలో చెప్పుకోవాల్సి వస్తే S25 అల్ట్రాలో 5000 mAh బ్యాటరీ, S25 ప్లస్లో 4900, అలాగే S25 బేస్ మోడల్లో 4000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఎక్స్పెక్ట్ చేసినట్లుగానే S25 అల్ట్రాలో స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్నే ప్రొవైడ్ చేశారు. ఈ S25 అల్ట్రాలోనే కాకుండా బేస్ వేరియంట్ నుంచి టాప్ వేరియంట్ వరకు S25 యొక్క అన్ని మోడల్స్లోనూ అన్ని వేరియంట్స్లోనూ ఎక్సినోస్ ప్రాసెసర్ని ప్రొవైడ్ చేయకుండా స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయంగానే చెప్పుకోవాలి. ఇక UI విషయానికి వస్తే సాఫ్ట్వేర్ పరంగా ఎన్నో అప్డేట్స్ అయితే తీసుకొచ్చారు. ఒక ఫ్రెష్ లుక్తో అయితే కనిపిస్తుంది మొత్తం UI. ఈ S25 సిరీస్లో మనం చూసే అప్డేట్స్లో మ్యాక్సిమం అన్నీ కూడా సాఫ్ట్వేర్ పరంగానే ఉండే అవకాశం ఉంటుంది. ఇక శాంసంగ్ హెల్త్ యాప్లో ఫిజికల్ హెల్త్ని ట్రాక్ చేసుకునే ఫీచర్స్తో పాటు మనం మెంటల్ హెల్త్ని ట్రాక్ చేసుకునే ఫీచర్స్ని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ఫీచర్ అడ్వాన్స్డ్గా లేకపోయినప్పటికీ ఫ్యూచర్లో అయితే బాగా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే మిగతా బ్రాండ్స్ కూడా ఈ ఫీచర్ని త్వరలోనే వాళ్ళ మొబైల్స్లో తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇండియాలో సప్లై చేయబోతున్న S25 సిరీస్ మొబైల్స్ అన్నీ కూడా శాంసంగ్ యొక్క నోయిడా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో తయారు చేసి సరఫరా చేయబోతున్నారు. అన్ని మోడల్స్లో 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అలాగే జెమినీ AI అడ్వాన్స్ని కూడా 6 months ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ సంవత్సరం గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్ మొత్తంలోకి ఒక పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే, యూజువల్గా S సిరీస్లో లాంచ్ చేసేటువంటి 3 మోడల్స్ కాకుండా ఈ సంవత్సరం S25 ఎడ్జ్ అనే ఒక కొత్త మోడల్ని అయితే అనౌన్స్ చేశారు. ఇది మిగతా మోడల్స్ లాగా ఫిబ్రవరిలో లాంచ్ అయ్యే అవకాశం అయితే లేదు, మేలో లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎక్కువ డీటెయిల్స్ అయితే రివీల్ చేయలేదు, కానీ రివీల్ చేసిన డీటెయిల్స్ వరకు మాత్రం చూసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ మొబైల్ ఫోన్ ఇది. ఇది డైరెక్ట్గా యాపిల్ ఐఫోన్ ఎయిర్తో అయితే కంపీట్ అవుతుంది. ఇందులో 2 కెమెరాస్ మాత్రమే ఉంటాయి. డిజైన్ కూడా చాలా బాగుంది, లుక్స్ పరంగా కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా Android 15 One UI 7తో పాటు స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్నే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ మనకు 12GB ర్యామ్తో పాటు 128GB, 256GB, 512GB వేరియంట్స్లో అయితే అవైలబుల్లో ఉంటుంది. ఇందులో 3050 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. శాంసంగ్ వాళ్ళు ఇప్పుడు ఈ సిరీస్లోని అన్ని మొబైల్స్కి 7 years మేజర్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. అలాగే కెమెరా యాప్లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మనం ఇప్పటి వరకు చెప్పుకున్న సాఫ్ట్వేర్ ఇంప్రూవ్మెంట్స్ అన్నీ కూడా S24 సిరీస్లో కూడా సాఫ్ట్వేర్ అప్డేట్స్ రూపంలో మనకు లభించే అవకాశం ఉంటుంది. S24 సిరీస్తో పోలిస్తే పెద్ద కెమెరా సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేయకపోవచ్చు, కానీ ఒక కొత్త అల్ట్రావైడ్ సెన్సార్ని అయితే అడిషనల్గా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే షట్టర్ ల్యాగ్ కూడా ఆల్మోస్ట్ లేదనే చెప్పుకోవచ్చు. S25 సిరీస్ యొక్క కెమెరాస్లో ఇది ఒక ఎక్సలెంట్ ఇంప్రూవ్మెంట్ అనేది చెప్పుకోవచ్చు. ఇక వీడియోగ్రఫీకి, ఫిల్మోగ్రఫీకి మొబైల్స్ వాడే వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే S25 సిరీస్లో లాగ్ వీడియోస్ని అయితే ఎనేబుల్ చేస్తున్నారు. ఈ ఫార్మాట్లో రికార్డ్ చేసిన వీడియోస్కి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇవి న్యాచురల్ లైటింగ్ని, న్యాచురల్ కలర్స్ని రీటైన్ చేసుకోగలవు. అలాగే S25 సిరీస్లో S Penలో బ్లూటూత్ ఫంక్షనాలిటీని అయితే రిమూవ్ చేసేసారు. ఇది ఒక పెద్ద మైనస్ పాయింట్ అని అయితే చెప్పుకోవాలి. అలాగే అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టు IP69 రేటింగ్ ప్రొవైడ్ చేయకుండా IP68 ప్రొవైడ్ చేశారు. ఈ IP68 అనేది నార్మల్ యూసేజ్కి చాలా వరకు సరిపోతుంది. ఈ గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్లో శాంసంగ్ వాళ్ళు Android XRని కూడా అనౌన్స్ చేశారు. ఇది యాపిల్ వాళ్ళ VR హెడ్సెట్ అయినటువంటి యాపిల్ విజన్ ప్రోకి డైరెక్ట్ కాంపిటేటర్గా చెప్పుకోవచ్చు. శాంసంగ్ వాళ్ళు ఈ S25 సిరీస్లో ఇంకా ఎటువంటి ఫీచర్స్ తీసుకొచ్చుంటే బాగుండేదనే విషయాన్ని మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.
అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.